దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన వీడియోలు అందరూ కూడా చూస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారండి. మన దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి ఇంకా డిగ్రీ ఎబో క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, పీజీ, ఎంకామ్, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ అండ్ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, ఇలా హయ్యర్ స్టడీస్ అందరికీ కూడా మ్యాచెస్ ఉన్నాయండి. జస్ట్ ఒక 10th ఇంటర్ వాళ్ళకి చూడలేకపోతున్నాం మ్యాచెస్. అండ్ కొంతమంది కాల్స్ చేస్తున్నారు అగ్రికల్చర్ చేసుకునే వారు కూడా, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. ఎందుకంటే అమ్మాయి వాళ్ళు చదువుకున్న సంబంధాలు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. స్టడీ లేని వాళ్ళని ఒప్పుకోలేరు కదా. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అమ్మాయి కూడా తనకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయి కావాలనే కోరుకుంటారు. కాబట్టి ఒక 10th ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు తప్ప అబ్బాయిలు 10th ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే చూడలేమండి. అమ్మాయిలు అయితే 10th ఇంటర్ డిగ్రీ ఎనీ క్వాలిఫికేషన్ 10th బిలో ఉన్నా చూస్తాము. అబ్బాయిలు మాత్రం 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాల్ మీరు చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీకు అబద్ధం చెప్పలేను నేను, సంబంధాలు లేకపోయినా ఉన్నాయనే అబద్ధం అయితే చెప్పలేను. మన దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి స్టార్ట్ అవుతాయండి సంబంధాలు. 10th ఇంటర్ వాళ్ళకి అబ్బాయిలకి చూడలేము, అమ్మాయిలకైతే ఉన్నాయి. 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న అమ్మాయిలకి కూడా ఉన్నాయి, అబ్బాయిలకైతే 10th ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి లేవు. అండ్ కొంతమంది అగ్రికల్చర్ చేసుకునే వారికి కూడా మన దగ్గర లేవు. ఎందుకంటే చదువుకున్న అమ్మాయిలు ఉంటున్నాయి, మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మీరు ఎక్కడైనా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుక్కుంటే బాగుంటుందండి. ఎక్కువ ఈ మధ్యకాలంలో అగ్రికల్చర్ చేసుకునే వారు కూడా పాపం కాల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను డైరెక్ట్గా లేవు అని చెప్పడానికి కూడా నాకే బాధగా ఉంది. కాబట్టి మీరే చూడండి. ప్రైవేట్ జాబ్ చేసుకోవడము అంటే కనుక డిగ్రీ చదువుకొని ప్రైవేట్ జాబ్ చేసుకునే అబ్బాయిలకి కూడా మన దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఒక 10th ఇంటర్ వాళ్ళకి మాత్రం అబ్బాయిలకి లేవండి. ఓకేనా? అమ్మాయిలకైతే ఏ క్వాలిఫికేషన్ అమ్మాయిలకైనా ఉన్నాయి సంబంధాలు. ప్రైవేట్ జాబ్ చేసుకునే వారికి, బిజినెస్ చేసుకునే వారికి, సాఫ్ట్వేర్కి, సెకండ్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్, డైవర్స్, విడోవర్స్, ఇలా అన్ని వర్గాల వారికి ఉన్నాయండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ మ్యాచ్ అని నేను మెన్షన్ చేస్తే ఇల్లరికం మ్యాచెస్ అడిగేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా లివింగ్ రిలేషన్షిప్ మ్యాచెస్ అడిగేవాళ్ళు రోజుకి 2-3 కాల్స్ చేస్తున్నారండి. ప్లీజ్ మా దగ్గర లివింగ్ రిలేషన్షిప్ మ్యాచెస్ దొరకవు అండ్ ఇల్లరికం మ్యాచెస్ కూడా లేవు. లివింగ్ రిలేషన్షిప్, ఇల్లరికం మ్యాచెస్ కావాలి అనుకునేవారు దయచేసి కాల్స్ చేయొద్దు. ఇంకా మిగతా అన్ని వర్గాల వారికి మన దగ్గర కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, లేట్ మ్యారేజ్, విడోవర్స్, డైవర్స్, ఇలా అన్ని వర్గాల వారికి మన దగ్గర సంబంధాలు ఉన్నాయి. జస్ట్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ ఇల్లరికం వారికి మాత్రం మన దగ్గర పెళ్లి సంబంధాలు లేవు. ఓకే? ఇంకా 10th క్లాస్ ఇంటర్ చదివిన అమ్మాయిలకైతే ఉన్నాయి, అబ్బాయిలకైతే డిగ్రీ క్వాలిఫికేషన్ పైన వాళ్ళు చేయండి. డిగ్రీ ఉన్నా పర్వాలేదు, మన దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇంకా ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన వారికి పెళ్లి సంబంధాలు ఉన్నాయండి. అండ్ బిజినెస్ చేసుకునే వారికి కూడా ఉన్నాయి మన దగ్గర. బిజినెస్ చేయడం అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి బిజినెస్, మళ్ళీ 10th ఉండి ఇంటర్ ఉండి బిజినెస్ కాదు అబ్బాయిలు. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి బిజినెస్ చేసే వారికి అయితే మన దగ్గర తప్పకుండా సంబంధాలు ఉన్నాయండి. అండ్ ఇక సాఫ్ట్వేర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్, ఎన్ఆర్ఐ కంట్రీస్లో జాబ్ చేసుకునేవారు, అవైతే రేరు. డాక్టర్స్, ఇలా అందరికీ కూడా పెళ్లి సంబంధాలు ఉన్నాయండి. స్పెసిఫిక్గా నేను ఇవెందుకు మెన్షన్ చేశాను 10th ఇంటర్ అంటే, అవి చాలా చేస్తున్నారు కాల్స్, మళ్ళీ వాళ్ళవి తీసుకొని నేను సంబంధాలు చూపించలేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను జెన్యూన్గా ముందే చెప్తున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లని మీ రిలేటివ్స్ కానీ, బంధువులు కానీ ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటారు కదా, వారికి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా వారికి షేర్ చేస్తే వాళ్ళే డైరెక్ట్ అప్రోచ్ అవుతూ ఉంటారు. ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 130K ప్యాకేజ్లో ఉన్నాడు, 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు,
ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ఎంఎస్ చేశాడు, సాఫ్ట్వేర్గా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు, 5 కోట్లు ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇండియా నుండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 1990 డేట్ ఆఫ్ బర్త్, 6'1" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 17 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీఆర్క్ చేశాడు, ఆర్కిటెక్చర్గా జాబ్ చేస్తున్నాడు, 2 లక్షలు నెలకి సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు బాగా వెల్ సెటిల్డ్ అండి, 200 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 99 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 21 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హైదరాబాద్లో, 16 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 100K ప్యాకేజ్లో ఉంది, 2 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి, 2001 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ అయింది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి యాదవ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో డేటా అనలిస్ట్గా జాబ్ చేస్తుంది, మన కరెన్సీ ప్రకారం నెలకు 5 లక్షలు శాలరీ యూఎస్ఏలో. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో కానీ ఎనీ ఓసీబీసీ క్యాస్ట్లో కానీ సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి. యూఎస్లో జాబ్ చేస్తున్న వరుడు మాత్రమే కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి చెందిన వధూవరుల వివరాలు తీసుకొస్తూ ఉంటాను. అందులో మీలో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. అలాగే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం సంబంధాలు కావాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వెంటనే మీకు తగిన సంబంధాలు పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.